చెప్పయ్యా కుమార్. అక్క మా ఇంట్లో వాళ్ళందరినీ క్రిస్టియన్ గా మారమంటే కూడా ప్రాబ్లం కాదక్క. నేను నా ఫ్యామిలీ మొత్తం క్రిస్టియన్ గా ఎలా మారుతుందని ఆయన ఎమోషనల్ గా అడిగినప్పుడు నోటితో నేను ఒక నీచమైన జోక్ చెప్పి తనకు తానే నవ్వుకున్నాడక్క. నేను అదే తట్టుకోలేకపోతున్నాడక్క. అరే అంత కులు జోకేసిన చప్పమకం అని ఊరికే వదిలిపెట్టావా? ఒరే నోరు మూసుకరా ఉప్మాగా. అక్క చూడక్క, అయ్యో, అది తొక్కలో జోకని నాకు కూడా అర్థమైంది బాలాజీ. నవ్వు రాకపోతే వదిలే, అది నీ తలరాత. ఈ పాలుగారి మొహాన్ని పాలుగారి మొహం అయితే కాస్త కాఫీ పెట్టుకుని తాగండి. అక్క నేను చెప్పానా మనంత సీరియస్ గా మాట్లాడుకుంటూ ఉంటే కుళ్ళు జోక్ చెప్పి తనకు తానే నవ్వుకుంటున్నాడక్క. కుళ్ళు జోకులు తర్వాత వేసుకోండి సార్. మీ నిర్ణయం చెప్పండి సార్ ప్లీజ్. ఏంటమ్మా చెప్పండి చెప్పండి అంటున్నావు? నేనేమన్నా వాడికి ఇల్లుండాలి, బంగ్లా ఉండాలి, కోట్ల కొద్ది డబ్బు ఉండాలన్నానా? లేదు. లవ్ చేసుకున్నారు, సరే వీళ్ళిద్దరు పెళ్లి జరిపిస్తాను. కానీ నా కూతురు క్రిస్టియన్ కుటుంబంలో కాపురం చేయాలని నేను కోరుకుంటున్నాను అంతే. అందుకనే మీ కుటుంబం మొత్తం క్రిస్టియానిటీకి మారండి అన్నాను. అది తప్పా చెప్పండి? తప్పే సార్. కుటుంబం అంటే వాడొక్కడేనా? అమ్మ, నాన్న, అక్క, చెల్లి, మామయ్య, చిన్నాన్న ఇలా ఎంతో మంది ఉంటారు. అదే కదా కుటుంబం. వాళ్ళందరినీ క్రిస్టియన్ గా మారమంటే ఇదేమిటి సార్ న్యాయం? మీరే చెప్పండి. చట్టరీత్యా మీరు ఎన్ని చిక్కులు ఎదుర్కోవాలో మీకు తెలుసా సార్? అర్థం చేసుకోండి సార్, అర్థం చేసుకోండి.